హాయ్ హలో నమస్తే. నేను మీ సంధ్య. ఈరోజు అంటే 7th ఆగస్ట్ 2025కి సంబంధించిన జీకే ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. అంతకంటే ముందు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ అందిస్తున్నానండి. ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. ఫస్ట్, భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్. నగరాలకు సవాల్. భారత్లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నగరాలను అభివృద్ధి చెందడానికి ఏం చేయాలని ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికను రూపొందించింది. 2022 నుంచి 2025 మే వరకు ఈ అధ్యయనం జరిగింది. అస్మితా నాట్స్కో-కిట్టకేల్ ఈ నివేదికను రూపొందించారు. నెక్స్ట్, తలొగ్గని భారత్. అమెరికా బెదిరింపులపై వేచి చూసే ధోరణి. రష్యా చమురు కొనుగోలును ఆపకపోవచ్చు. నెక్స్ట్, భారత్పై సుంకాలను పెంచుతూ ట్రంప్ బుధవారం సంతకం చేశాక ప్రస్తుతం ఏ దేశంపై ఎంత సుంకం ఉందంటే భారత్పై 50%, బ్రెజిల్ 50%, సిరియా 41%, లావోస్ 40%, స్విట్జర్లాండ్ 39%, ఇరాక్ 35%, కెనడా 35%, సెర్బియా 35%, బోస్నియా అండ్ హర్జగోవినా 30%, లిబియా 30%, దక్షిణాఫ్రికా 30%, మెక్సికో 25%, కజకిస్తాన్ 25%, మాల్డోవా 25%, బంగ్లాదేశ్ 20%, శ్రీలంక 20%, తైవాన్ 20%, వియత్నాం 20%, కంబోడియా 19%, ఇండోనేషియా 19%, మలేషియా 19%, పాకిస్తాన్ 19%, ఫిలిప్పీన్స్ 19%, థాయిలాండ్ 19%, ఆఫ్ఘనిస్తాన్ 15%. నెక్స్ట్, మహిళలకు ఆర్టీసీ బస్ స్టీరింగ్. నెక్స్ట్, 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త. పట్నాల జాన్ సుధాకర్ కన్నుమూత. 50 రాష్ట్రాలు 50 రోజులు. యూట్యూబర్ రయాన్ టెహ్రాన్ చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులను ఉచితంగా చికిత్స అందిస్తున్న సెయింట్ జూడ్ చిల్డ్రన్ రీసెర్చ్ హాస్పిటల్ హాస్పిటల్కి $1 మిలియన్ విరాళంగా ఇవ్వడానికి ఈ యాత్ర చేశాడు. నెక్స్ట్, అమెరికా తనపై అణుదాడికి పాల్పడి 8 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా జపాన్లోని హిరోషిమా నాటి విషాదాన్ని తలుచుకుంది. థ్యాంక్ యూ అండి.